నేను హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఆనందం మళ్ళీ మొదలైంది సినిమాని రేపు 6 తారీఖుకి రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ సెన్సార్ వచ్చింది. అది మెయిన్లీ ఎందుకంటే మన ఆనందం సినిమా చేసినప్పుడు దానిలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అంతా అప్పుడు జస్ట్ కాలేజ్ గోయింగ్. ఈ సినిమాలో ఎలా అంటే ఇప్పుడు అందరూ పెళ్ళి అయిన తర్వాత సో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలో ఎక్కువ అండ్ కామెడీ. దానిలో కూడా ఇప్పుడు పబ్లిక్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో పబ్లిక్ ఏది ఎంజాయ్ చేస్తున్నారంటే స్పెషలీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అది ఎక్కడ సెన్సర్ కట్ చేయకుండా మనకి ఓవర్ 18 చూసి ఎంజాయ్ చేయాలి విషయాల్ని ఈ సినిమాలో ఎక్కువ నేను పెట్టాను. మెయిన్ రీజన్ ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎన్జే రత్నాథ్ గారే నన్ను హీరో అండ్ డైరెక్టర్గా ఫస్ట్ ఇండస్ట్రీలో లాంచ్ చేశారు స్వీట్ హార్ట్ సినిమాతో. ఆ స్వీట్ హార్ట్ సినిమాని నేను మంచి కథతో మంచి ప్యాడింగ్తో అన్ని తీశాను. కానీ అది అప్పుడు ఆ ట్రెండ్ కరెక్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే అది ఒక సీరియస్ మూవీ. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అంటే పబ్లిక్ అందరూ వాళ్ళకి చాలా టెన్షన్లు ఉన్నాయి. సో వాళ్ళు ఒక సినిమా థియేటర్కి వెళ్తే ఎంటర్టైన్ అవ్వాలనుకున్నారు. మెయిన్ కామెడీ ఈజ్ మెయిన్. సో ఈ సినిమాకి ఆనందం మళ్ళీ మొదలైందికి ఎక్కడ చూసినా ఏ పబ్లిసిటీ అయినా నేను పెట్టే మెయిన్ ఇది దిస్ ఇస్ 100% రొమాంటిక్ కామెడీ. ఒక కామెడీ సినిమాని రొమాంటిక్గా చెప్పాము. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఐ మీన్ ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాను. సెన్సార్ చూసిన తర్వాత ఒక మెంబర్ అంటే తను నా ఫ్యాన్ అని చెప్పారు, ఆకాష్ గారు మీ ఆనంద సినిమా నుంచి పిలిస్తే పిల్లగానే చూశాను. మీ దగ్గర నుంచి ఇలాంటి సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇదే. ఈ ప్రెసెంట్ ట్రెండ్ ఏంటో అదే నేను ఈ సినిమా చేశాను. స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఈ పబ్లిక్కి మెసేజ్ అంతా వెళ్ళేది మీడియా ద్వారానే. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ. ఆనందం మళ్ళీ మొదలైంది దేవి మూవీస్ బ్యానర్లో. ఇది మా 2వ సినిమా. ఫస్ట్ మూవీ స్వీట్ హార్ట్ సార్ ఇంతకుముందు ఆకాష్ చెప్పారు, చాలా మంచిది పెద్ద సినిమా కానీ సక్సెస్ కాలేకపోయింది. మధ్యలో గ్యాప్ ఇచ్చాము మేము. మంచి స్టోరీ చేసుకొని స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆనందం మళ్ళీ మొదలైంది. ఆనందం ఎలా హిట్ అయిందో ఆనందం మళ్ళీ మొదలైంది కూడా అలా హిట్ కావాలని. We met in Bollywood movie. It will be released very soon. He just seen the talent in me and he brought me here. Thank you so much for him that he gave me chance in this movie, and the story is very very adorable. Just lovely movie, all in one, comedy plus affairs, loving, fights, everything in all in one. So it's like thank you very much for producer also, the good director, supporting director, the co-stars Pasha, Saptagiri, then Dinesh, Ramya, and especially Ganesh Garu, and just love this team and hope so we will work together. ఆనందం మళ్ళీ మొదలైంది. ఆకాష్ గారికి రత్నవతి గారికి ఇద్దరికి థ్యాంక్స్. మంచి రోల్ ఇచ్చారు. అందరు యంగ్ కమెడియన్స్తో పాటు నాకు కూడా ఒక మంచి అవకాశం ఇది. లక్కీ ఏంటంటే దాదాపు 14-15 సంవత్సరాల తర్వాత కూడా ఆనందం అనే టైటిల్ ఇప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది. అది చాలా సినిమాలకి అదృష్టం ఉండదు. ఆయనకు ఆ సినిమా అంత భాగ్యం చేసుకుంది. జనాలకి ఇప్పుడు కంపల్సరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. సూపర్గా వచ్చింది సినిమా. అందరు వచ్చి సినిమా చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. సో మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను చెప్పే దానికంటే మొత్తం ఆకాష్ గారు మొత్తం వివరించారు క్యారెక్టర్లో అన్నీ కూడా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ జంబో రాంబండి, ఒక కెమెరామెన్ క్యారెక్టర్. ఒక కెమెరామెన్ ఎంత కామెడీ చేయొచ్చో అంత కామెడీ చేయించారు. సినిమాలో ఈయన హీరో అండి, నేను కెమెరామెన్ అండి. ఆయన్ని హీరోగా ఎలా చేద్దామని నేను ట్రై చేస్తుంటాను అనేది నా క్యారెక్టరేషన్ అండి. ఆనందం మళ్ళీ మొదలైంది. ఈ టైటిల్ వినగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఎవరికైనా సరే. ఆకాష్ గారికి ఎంతో హిట్ ఇచ్చిన ఆనందం తర్వాత మళ్ళీ ఆనందం మొదలైంది అనే సినిమా చేశారు. ఇప్పుడు హ్యాపీనెస్ అగైన్ నాక్స్ ద డోర్, యూ అండ్ ఐ ఫీల్ ద జాయ్, ఇలాగ మొదలుపెట్టి ఒక సాంగ్ చేస్తాం. ఇది చాలా హిట్ అయింది.
అంటే ఆడియన్స్ కూడా నాకు ఫోన్ చేసి చాలా మంచి పాట చేశారు, బాగుంది, సినిమా రిలీజ్ కోసం చూస్తున్నాం అని చెప్తున్నారు. బ్యానర్ పైన ఎన్జే రత్నావత్ గారు, ఆకాష్ గారి దర్శకత్వంలో సినిమా వస్తుంది. ఆనందం మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో నాకు మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇంత ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్ గారికి, మా ఆకాష్ నాకు చాలా ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇదే పండుగ అండి, హోలీ పండుగ. ఈ సినిమా ఆనందం మళ్ళీ మొదలైందితో రేపటి నుంచి మా ప్రొడ్యూసర్కి, మా హీరో గారికి పండుగ మొదలవుతుంది. ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చింది, సూపర్ హిట్ అవుతుంది కన్ఫర్మ్గా. ఈ సినిమా వచ్చి 100% కామెడీ ప్యాకేజ్, ఓన్లీ కామెడీ. దీంట్లో విలన్ ఉన్నా, హీరో ఉన్నా, అందరూ ఉంటారు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు ఎలా చేశారో కామెడీ, అలాగే చేశారు ఆకాష్ అన్న. చాలా మంచి సినిమా అండి. నాకు దీంట్లో సప్తగిరి గారితో, మన జంబో అంబాటి గారితో, మన చిత్రం భాష, చిత్రం సీను, సప్తగిరి భయ్య, సుమన్ శెట్టి, వీళ్ళందరితో వర్క్ చేసి నాకు ఛాన్స్ వచ్చింది ఇంత పెద్ద కామెడియన్స్తో. దానికోసం ఆకాష్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను అండి.